మీలో ఎంతమందికి తెలుసు మనం ప్రతి పండగకి ఒక స్పెషల్ ఫుడ్ చేసుకుంటాము. ఇలా ప్రతి పండగ మీరు ఏ మతంలో చూసుకున్నా ఆ పండగ రోజు ఒక స్పెషల్ ఫుడ్ కంపల్సరీగా క్రియేట్ చేసుకుంటాము. అది వినాయక చవితి అవ్వనివ్వండి, రంజాన్ అవ్వనివ్వండి, క్రిస్మస్ అవ్వనివ్వండి. ఇలా పండగలకి, ఫుడ్‌కి మన పూర్వీకులు ఎందుకు రిలేట్ చేశారంటే మెమరీస్ క్రియేటెడ్ ఓవర్ ఫుడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అంటే ఫుడ్, భోజనం చుట్టూ మనం క్రియేట్ చేసుకునే మెమరీస్ గానీ, బాండ్స్ గానీ అవి లైఫ్ టైమ్ ఉంటాయన్నమాట. సో, అందుకని కంపల్సరీగా పండగకి ఫ్యామిలీ అంతా ఒక చోటుకొచ్చి మంచి స్పెషల్ ఫుడ్ చేసుకొని తింటారు. ఇవాళ నేను రంజాన్ స్పెషల్‌కి షీర్ కుర్మా చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నాకు చాలా ఇష్టమైన రెసిపీ. నేను చిన్నపిల్లోడిని ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను తిని నేర్చుకున్న రెసిపీ అనమాట. పక్కా హైదరాబాదీ స్టైల్‌లో చేసుకుందాం ఈ షీర్ కుర్మా రెసిపీ. చాలా కొన్ని ఫుడ్సే ఉంటాయి. వాటి పేరులోనే వాటి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఇది అలాంటి రెసిపీ అనమాట. షీర్ కుర్మా. షీర్ అంటే పాలు. మన సంస్కృతంలో చూసుకున్నా కానీ క్షీర సముద్రం అంటే పాల సముద్రం అని అర్థం. సో, చాలా భాషల్లో షీర్ అంటే పాలు అని అర్థం. సో, షీర్ అంటే పాలని అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఖోర్మా, ఖుర్మా అనుకుంటే డేట్స్. ఇవి ఇరాన్ ఈ భాషలో డేట్స్ అని అర్థం. ఈ రెసిపీ ఇరాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, నార్త్ ఇండియా నుంచి సౌత్ వరకు వచ్చేసరికి ప్రతి చోట లోకల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతూ వచ్చే దీనికి. సో, ఇవాళ తినే మనం రెసిపీ చాలా ప్రాపర్ అథెంటిక్ హైదరాబాద్ రెసిపీ అని చెప్పాను కదా. ఈ రెసిపీకి అయితే కంపల్సరీగా గేదె పాలు తీసుకోండి. మీ పాలలో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంటే మీ ఫైనల్ డిష్ అంత టేస్టీగా ఉండేది. ఆవు పాలు నన్ను అడిగితే అవాయిడ్ చేయమని చెప్తాను. మంచిగా ఫుల్ ఫ్యాట్ బఫలో మిల్క్ తీసుకోండి. ఒకవేళ లేకపోతే ప్యాకెట్ పాలు వాడితే అందులో ఫ్రెష్ క్రీమ్ ఒక డబ్బా కలిపేసేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తే నేను ఈ గిన్నె నిండా ఉన్న పాలని మరిగించి ఇంత చేశాను. ఇందులో సన్నగా తరిగిన డేట్స్ అంటే ఖర్జూర పళ్ళు. ఈ ఖర్జూర పళ్ళు తీసుకునేటప్పుడు మరీ మెత్తవి తీసుకోకండి. ఒక 1 కప్ డేట్స్ ఇందులో వేసేయండి. ఇలా ఫస్ట్ డేట్స్ ఎందుకు వేసానంటే ఒకప్పుడు ఈ స్వీట్ చేసినప్పుడు పాలను మరిగించి పాలు ఎర్రగా అయిపోయాయి అనమాట. సో, ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు. దీనికోసం షార్ట్కట్గా నేను కొంచెం దీంట్లో కండెన్స్ మిల్క్, కోవా కలుపుకుంటున్నాను. కానీ మనకు ఆ ఎరుపు కావాలి కదా. అలా రావాలి అంటే ఈ ఖర్జూర పళ్ళని పాలను కలిపేసాం కదా, హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతా పాలు చిక్కగా అవుతాయి. పాల రంగు కూడా మారుతుంది. కండెన్స్ మిల్క్ వేసేయండి. కండెన్స్ మిల్క్ అంటే పాలని, పంచదారని మరిగించి చాలా చిక్కగా చేస్తారు. చాలా బ్రాండ్స్లో దొరుకుతాయి. మీకు అమూల్కి వెళ్తే మిఠాయి మేట్ అని ఉండిద్ది, నెస్లేకి వెళ్తే మిల్క్ మేడ్ అని దొరుకుతుంది. సో, అది తెచ్చుకొని వేసుకోండి. 1 లీటర్ పాలకి 50 గ్రామ్స్ వరకు అది సరిపోతుంది. సో, మీరు ఎన్ని లీటర్స్ చేస్తే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. 1 లీటర్ పాలకి ఒక 50 గ్రామ్స్ కోవా వేసుకోండి, సరిపోతుంది. మనం వేసుకునే కండెన్స్ మిల్క్లో కూడా కొంచెం పంచదార ఉండిద్ది. సో, పంచదార వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. అది కూడా మరిగి మనకు మంచిగా కలర్ రిలీజ్ చేస్తుంది. సో, చూడండి తెల్లటి బర్రెపాలు స్లోగా మనకు మంచిగా ఆ లైట్ క్యారమెల్ కలర్లోకి మారుతున్నాయి. ఈ పాలని మరిగిస్తూ ఉండండి. చాలా సింపుల్ స్వీట్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. పొరపాటున కూడా పాలను వదిలేకండి. ఏదైనా పొంగిపోతే లేకపోతే కింద అడగంటేస్తాయి. ఆ రెండు అవ్వకూడదు మనకి. ఈ షీర్ కుర్మాలో ఇండియాకి వచ్చిన తర్వాత దీంట్లో సేమియా యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది మామూలు సేమియా కాదు, ఇది చాలా సన్నటి సేమియా. మీరు హైదరాబాదీస్ అయితే మీకు చాలామంది తెలుసు. చాదర్గఢ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ వాడు చేసి అన్ని దండాల మీద ఆరేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సేమియాని సన్న సేమియా అంటారు, దీన్ని షీర్ సేమియా అని కూడా అంటారు. సో, దీన్ని ఫ్యాక్టరీస్లో తయారు చేస్తున్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు రంజాన్ టైంలో చార్మినార్ వెళ్తున్నారు అనుకోండి. మదీనా నుంచి ఇఫ్ యూఆర్ వాకింగ్ టువర్డ్స్ చార్మినార్, మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఒక గల్లీ మొత్తం ఇవి అమ్ముతారు. మీరు ఏ షాప్లో అయినా కొనుక్కోవచ్చు. 2-3 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. సో, మీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి కొనుక్కోండి. ఆ గల్లీకి వెళ్ళినా కానీ దాని తర్వాత చార్మినార్ దాటిన తర్వాత టువర్డ్స్ షాలిబండ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక గల్లీ మొత్తం కోవా షాప్లే ఉంటాయి అనమాట. సో, ఈ రెండింటి చోటుకి వెళ్తే చాలు, మీకు స్వీట్స్ కావాల్సిన అన్ని సామాన్లు దొరికేస్తాయి. చాలా ఈజీగా దొరుకుతాయి ఒకే చోట అన్ని. సో, ఈ స్వీట్లో ఈ సేమియా ఎంత ఇంపార్టెంటో దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. పాలు మరిగి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చాయి. రంగు కూడా మంచిగా పర్ఫెక్ట్ రంగు వచ్చేసింది. ఈ మాత్రం రంగు చాలు. సో, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మన సేమియా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. అది కూడా నెయ్యిలో జాగ్రత్తగా పక్కన పెట్టేసేయండి. కంపల్సరీగా నేతిలోనే ఫ్రై చేసుకోవాలి. పండగ అంటే ఆ మాత్రం నెయ్యి వాడాల్సిందే. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీకు డీటెయిల్ రెసిపీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను 1 లీటర్కి ఎంత కావాలని. సో, ఒక 2 చెంచాలంత నెయ్యి వేసుకోండి. దీంట్లో నెయ్యి ఇంకా లైట్గా కరుగుతున్నప్పుడే దీంట్లో డ్రై ఫ్రూట్స్, కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అలానే కిస్మిస్. ముందు ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా రోస్ట్ చేసుకోండి. చాలామంది వీటిని నానబెట్టి చాప్ చేసుకుంటారు, కానీ ఇలా ఫ్రై చేసినా పర్లేదు. ఎందుకంటే నేను దీన్ని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పాలల్లో వేసి ఉడికిస్తాను కాబట్టి మనకు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ నేతిలో చక్కగా వేయించుకోండి. ఇవి సగం వేగిన తర్వాత దీంట్లో చిరోంజి. ఈ షీర్ కుర్మాకి చిరోంజి చాలా ఇంపార్టెంట్. ఆ లుక్, ఆ టేస్ట్ దీనివల్లే వచ్చింది. అలానే తర్బూజా సీడ్స్. ఇప్పుడు ఇందులో మన సేమియాని ఇలా ఇరగొట్టేయండి. కిందన మన డ్రై ఫ్రూట్స్ మాడకూడదు.
ఆ నేతికి ఉన్న వేడిలోనే ఈ సేమియా రోస్ట్ అయిపోతుంది. ఇలా సేమియా వేసి వేయించుకున్న తర్వాత దీంట్లో కొబ్బరి పొడి, ఇది ఇంకెక్కడ వేయరు, ఓన్లీ హైదరాబాదీ రెసిపీలోనే వేస్తారు. మన గ్రేవీల్లో అయినా ఎక్కడైనా మన కొబ్బరి వేయకపోతే ఆ ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. సో కొబ్బరిని కూడా వేసి ఈ సేమియాతో పాటు లైట్గా వేయించుకోండి. చూసుకోండి మన డ్రై ఫ్రూట్స్ ఎక్కడ మాడకూడదు. చాలామంది సేమియాని విరక్కొట్టకుండా అలానే హోల్గా వేస్తారు. అలా వేస్తే వడ్డించేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మనకు అదంతా మీద పడతా సాగుతా వండిద్ది. అందుకని నేను ముక్కలుగా ఇరగొట్టేశాను. సో ఇటు చూడండి, ఈ మాత్రం మనకి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న ఈ సేమియాని డ్రై ఫ్రూట్స్ని మన పాల మిశ్రమంలో వేసుకోవాలి. ఈ సేమియా చాలా సన్నగా ఉంటుంది, 2 మినిట్స్లో ఉడికిపోతుంది. సో సేమియా వేసుకున్న తర్వాత ఇందులో పంచదార మీ స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. ఇందులో ఖర్జూర పళ్ళు తీపి వేసాము, కండెన్స్ మిల్క్ కూడా వేసాము. సో పంచదార వేసేటప్పుడు ఆ రెండింటిని దృష్టిలో పెట్టి వేసుకోండి. 1 లీటర్ పాలకి 80 గ్రాముల వరకు పంచదార సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్గా తింటారంటే 100 గ్రాముల వరకు వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత దీంట్లో యాలకుల పొడి డైరెక్ట్గా దంచాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఒక చిన్న టిప్ చెప్తాను. మిక్సీ జార్ తీసుకోండి, అందులో ఒక 2 స్పూన్ల షుగర్ వేయండి, కొన్ని యాలకులు వేయండి, గ్రైండ్ చేసుకోండి. మీ యాలకులు ఫైన్గా పౌడర్ అయిపోతాయి, తినేటప్పుడు నోట్లోకి అస్సలు రావు. దీంట్లో యాలకుల పొడి చూడండి, ఇప్పుడు ఇది కొంచెం పలసగా ఉంది, కాకపోతే చల్లారుతున్న కొద్దీ ఇది చిక్కగా అయిపోతుంది. మనం ఇప్పుడే చిక్కగా చేసామనుకోండి, అది చల్లారిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోయి కేక్లా అయిపోతుంది. అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని పాలు కొంచెం పంచదార వేసేస్తే మనకు మళ్ళీ కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. కానీ మనం ఈ స్టేజ్లో ఆపేసుకున్నాం అనుకోండి, ఇది ఎంత చల్లగా అయినా గట్టిగా అవ్వదు. నాకు షీర్ కుర్మా ఈ మాత్రం చిక్కగా ఇష్టం. పలసగా కూడా చేస్తారు, కానీ మనం ఫుల్ కోవా వేసి మంచిగా చిక్కటి పాలు వాడి చేసాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ షీర్ కుర్మా. చెప్పాను కదా, ప్రతి పండగకి ప్రతి స్పెషల్ అకేషన్కి మనం ఫుడ్తో రిలేట్ చేసుకుంటాము. అది డేట్ అవనివ్వండి, ఎవరన్నా మన ఇంటికి పిలిచి భోజనం పెట్టనివ్వండి, ఏదైనా కానీ వీల్ మేక్ గుడ్ మెమరీస్ అండ్ గుడ్ బాండ్స్ ఓవర్ ఫుడ్ అనమాట. సో గుడ్ ఫుడ్ మేక్స్ గ్రేట్ బాండ్స్ అనమాట. సో తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని పిలిచి మంచిగా నచ్చిన ఫుడ్స్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. షీర్ కుర్మా మీ ముస్లిం ఫ్రెండ్ ఇవ్వలేదని మీరు ఫీల్ అవ్వకండి, మీరే చేసి వాడికి ఇవ్వండి, వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ షీర్ కుర్మా. చెప్పాను కదా, ఇది ప్రాపర్ ట్రెడిషనల్ హైదరాబాదీ రెసిపీ. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిని నేర్చుకునే రెసిపీ. నేను ఇప్పుడు కూడా ఎప్పుడు షీర్ కుర్మా చేసినా కానీ ఇదే మెథడ్ ఫాలో అవుతా. మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్, ఆ కొబ్బరి పొడి అవనివ్వండి, చిరోంజి అవనివ్వండి, ఈ గేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఆ సన్న సేమియా చెప్పాను కదా, దాంతో మాత్రమే చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ షీర్ కుర్మా. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ రమదాన్. చాలా గ్రాండ్గా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ లైఫ్, హ్యాపీ కుకింగ్.